టెంపుల్లో ఇంత ఇంత చరిత్ర కలిగిన వ్యక్తి మీద దాడి జరిగింది, రేపు అది మన మీద కూడా జరగచ్చు, ఇంకోళ్ళ మీద కూడా జరగచ్చు. ఎందుకని ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు తొందరగా అనేది ఒక డౌట్. మీ అందరికి ఇవాళ మాట ఇవ్వడం సరే, ఇందులోనే మనం వ్యక్తం చేద్దాం. ఇంకా రేపన్నా వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. ఇదైతే మాత్రం ఖచ్చితంగా గర్హనీయం, ఖండనీయం, దండనీయం. గుళ్ళపైన దాడులు కానీ, పూజారులపైన దాడులు కానీ, గుళ్ళో పనిచేసే వాళ్ళపైన దాడులు కానీ, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ ఈ దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో దీనికంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచి? మనం బలంగా ఉండాలి. హిందువులు దృఢంగా ఉంటే, మన ధర్మాన్ని మనం పాటిస్తూ దాన్ని ప్రచారం చేస్తే. వక్ఫ్ బోర్డు అనేది భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి, ఆక్రమించడానికి కాంగ్రెస్ అనే దరిద్రం. హిందూ దేవాలయాల మీద ఇస్లాంకి ఏం అధికారం ఉంది? అది దేశానికి సంబంధం లేని మతం. ఎవరెవరైతే ముస్లింలు, క్రైస్తవులు అంతా పూర్వీకులు హిందువులే. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎలా మన ధర్మాన్ని తగ్గించాలి, నాశనం చేయాలి? వాళ్ళు ధనంతో మతం మారిస్తే నువ్వు జ్ఞానంతో వాళ్ళని నిలబెట్టి. భక్తివన్ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. స్వామి నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? బాగున్నాను నేను. సో ఇటీవల మీరు శ్రీలంక ప్రయాణం చేసి వచ్చారు, శ్రీలంక యాత్రకి వెళ్ళొచ్చారు. మా వ్యూవర్స్కి ఒకసారి అసలు శ్రీలంకలో మీరు ఏం చూసారు, మీకేం అక్కడ నచ్చింది ఒకసారి చెప్తారు? చాలా సంతోషం. శ్రీలంకలో మా యాత్ర చాలా అద్భుతంగా మా విశ్వనాథ శాస్త్రి గారు, మా రమేష్ అయ్యం గారు 2 భాగాలుగా మా యాత్ర, అంటే చాలా ప్లేసెస్ 2 సార్లు చూసాం. ట్రికోమలే, జాఫ్నా, క్యాండీ, కొలంబో, ఇంకా కొన్ని. ఇవన్నీ సముద్రం, మొత్తం సముద్రం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే శ్రీలంక ఎంత తిరిగినా క్లీన్ లంక, గ్రీన్ లంక, జై లంక, జై లంక, తెగ పిక్ అండ్ స్పాన్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పెద్ద పెద్ద దేవాలయాలు, సముద్రం మధ్యలో జాఫ్నా దగ్గర పెద్ద గుడి, ఆ పక్కన బౌద్ధ ఆరామం. దేశమంతా పీస్, ప్రశాంతంగా. ఏం లేదు, నువ్వు ఎలా చూడు, ఎలా చూస్తే గ్రీన్, ఇలా చూస్తే గ్రీన్. నీళ్ళు, పచ్చదనం, ఇంకా ప్రశాంతత. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు, పెద్ద పెద్ద బస్సులు. వాడు కొండల్లో ఆటో తిప్పేస్తున్నాడు. చాలా మంచి వాతావరణం, సాత్వికం. వాళ్ళకి ఆర్థిక మాంద్యం ఉంది అని తెలుసు, కానీ బుద్ధిమాంద్యం లేదు. వాళ్ళు సముద్రం ఉండి చాలామంది చేపలు తినరు. ఆ గైడ్ చెప్పాడు, అది మా దృష్టిలో పాపం, అందుకే మేము తినాం. మామూలుగా అంత సముద్రం ఉన్నందుకు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏలాడదీసి తగలెట్టేసి అమ్మేయాలి కదా. మేము ఎక్కడ అలా జంతువుల్ని వేలాడబెట్టి, అదే ఇప్పుడు మనం హైదరాబాదు, తిరుపతి, విజయవాడ ఎక్కడన్నా చూడు, రోడ్డు పక్కన తగలబెట్టేస్తూ, కాల్చేస్తూ, అవేవో చేసేస్తూ ఉంటారు. కూల్. అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అదే దేశం అంతా డివైను, ఎయిర్పోర్ట్ నిండా వైను. దేవుడా అనుకున్నాం అనుకో. స్వామి, మన భక్తివన్కి చాలామంది నిన్నటి నుంచి కొంచెం మెసేజ్ పెడుతున్నారు మన పేజెస్కి కానీ వీటికి కానీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామివారి మీద ఈ దాడి, అంటే మాట్లాడుకోవచ్చు కానీ వచ్చి దాడి చేయడం, ఇలా క్వశ్చన్ చేయడం, ఇదంతా చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి కానీ, హిందువులకు కానీ చాలామందికి నచ్చలేదు ఈ విషయం. దీనిపైన చాలామంది అడిగారు రాధా మనోహర్ దాస్ గారి అభిప్రాయం తీసుకోండి అని. సో మీరు మీ అభిప్రాయం ఒకసారి మన వ్యక్తులకు చెప్పండి. ఖచ్చితంగా. ఇది కలియుగం. పూర్వయుగాల్లో లాగా ఫిజికల్ వార్ లేదు, ఓన్లీ ఇంటలెక్చువల్ వార్, సైద్ధాంతిక పోరు ఉండాలి. అది కాకుండా ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, లైక్ ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ ఆర్నమెంట్స్, అలా డిఫరెంట్ ఒపీనియన్. కాబట్టి ఆయన ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండి, ఆయన కూడా ధర్మం విషయంలో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు ఆ చిలుకూరు గుడి దేవాదాయ శాఖ తీసేసుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు
ఆ తాళాలు పట్టుకెళ్ళి ఆ బల్ల మీద పెట్టి ఉమ్, మీరు తీసుకోండి సమయం పోదాం అని, మళ్ళీ రాజశేఖర్ డబ్బే కాదని ఆ తాళాలు వెనక్కి ఇచ్చి, అలా చాలా పోరాటాలు చేసి వాళ్ళు వాక్ అని ఒక పత్రిక నడిపి ఉమ్, అక్కడ హుండీ సిస్టమ్ లేకుండా చేసి ఉమ్, అలా చాలా పాజిటివ్గా ధర్మం కోసం ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. దట్ టు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. మొన్నే మేము 15 రోజుల క్రితం కలిసారు. అవును అవును, ఇటీవల మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక 10 రోజుల క్రితమే. అవును. సో అంత పెద్ద వయసు ఉన్న వారిని, పెద్ద మనిషిని, వారిని నోటికొచ్చినట్టు దూషిస్తూ కింద కూర్చోబెట్టి, అది కూడా చెప్పులు షూలు అన్నీ వేసుకొని వచ్చినట్టు మనకు కొన్ని విజువల్స్లో ఉన్నాయి. అవును. నాన్న ఇంకా అంత దిగజారినప్పుడే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కాబట్టి మనకి ఎవరితో అయినా నచ్చకపోతే ఉమ్, సిద్ధాంతపరంగా మాట్లాడదాం. ఉమ్, అది ఎవరైనా. ఇప్పుడు మనం ఇతర మతాల వాళ్ళు మన విమర్శిస్తే మన ఛానల్స్లో ఇంటర్లో మనం మాట్లాడుతున్నాం, అంతేగాని కొట్టేడాలు ఇలాంటి మాటలు లేవు. అవును. వాళ్ళు మన వాళ్ళే. ఆఫ్ కోర్స్ వాళ్ళ మతిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. అంతేగాని ఇలాగా ఫిజికల్గా హ్యాండిల్ చేయడం నోటికొచ్చినట్టు ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఉమ్, అది భగవంతుడి పైన ఉన్నాడు, ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. సో కానీ అంటే ఇప్పుడు స్వామివారు ఎప్పటి నుంచో సేవలు చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మం గురించి చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మంచి చెప్తుంటారు. కానీ ఇంత చేసే ఆయన ఒక దాడి కానీ ఇలాంటి జరిగినప్పుడు హిందూ సంఘాలు కానీ పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ ఎవరు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది నిన్నటి నుంచి. ఎందుకని ఎవరు కూడా స్పందించకపోవడం? అంటే ఒక హిందూ ధర్మంని పాటించే అతను, పైగా టెంపుల్లో ఇంత చరిత్ర కలిగిన వ్యక్తి మీద దాడి జరిగింది, రేపు అది మన మీద కూడా జరగచ్చు, ఇంకోళ్ళ మీద కూడా జరగచ్చు. ఎందుకని ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు తొందరగా అనేది ఒక డౌట్. ఇక్కడ రియాక్ట్ వెంటనే ఇప్పుడు నేను అవుతున్నాను కదా. ఇప్పుడు నేను మొన్న దాడి జరిగిన వెంటనే నాకు ఫోన్లు వచ్చినాయి, అవును, వారితో కూడా మాట్లాడాను. వేరే వేరే ఫోన్లు వచ్చినాయి. మౌనంలో ఉండడం వల్ల తర్వాత మాట్లాడాను అనుకోండి. నిన్న ఆదివారం అవడం, చాలామంది వాళ్ళ ఆల్రెడీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అలా రేపు మీరే మొదటి వ్యక్తి అనుకుంటా మాట్లాడడం. అలా ఏం లేదు, ఇంకా మాట్లాడి ఉండొచ్చు. మేము అసలు వెళ్ళి కలవాలనే ప్లాన్లో ఉన్నాం, అందువలన అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. మీ అందరికి ఇవాళ మాట ఇవ్వడం సరే, ఇందులోనే మనం వ్యక్తం చేద్దాం, ఇంకా రేపన్నా వెళ్దామనే ప్లాన్లో ఉన్నాం. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా గర్హనీయం, ఖండనీయం, దండనీయం. అయితే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గుళ్ళపైన దాడులు కానీ, పూజారులపైన దాడులు కానీ, గుళ్ళో పనిచేసే వాళ్ళపైన దాడులు కానీ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ ఈ దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సో దీనికంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? అంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరుగుతుంది, రేపు ఇంకో గుళ్ళో జరుగుతుంది, గుళ్ళు కాల్చేస్తున్నారు, తగలబెడుతుంది, ఇలా చాలా జరుగుతున్నాయి ఆంధ్రాలో కానీ తెలంగాణలో, పర్టికులర్గా మన స్టేట్స్లోనే ఎక్కువ జరుగుతుంది. దీనికంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు మీరు? మనం బలంగా ఉండాలి. హిందువులు దృఢంగా ఉంటే, మన ధర్మాన్ని మనం పాటిస్తూ దాన్ని ప్రచారం చేస్తే, మనం ఎంత గొప్ప వారసత్వం కలిగి ఉన్నామో అది తెలియజెబితే, ఆ రెస్పెక్ట్తో విషయ జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఆగుతాయి. మనమేమో ఈ మంచి చెప్పకపోతే, ఈ అమృతం పంచకపోతే మరొకడు వచ్చి విషం ఎక్కిస్తాడు. ఆ విషం ఎక్కినోడు మొన్న పొన్నూరు తెలుసా? అవును సార్, అవును, ఆంజనేయ స్వామి అక్కడ గుళ్ళో బయట కూర్చున్న పిల్లలకి పూజారి ప్రసాదం పెట్టాడు. తప్పేంటి? తప్పే లేదు. అవును. అయితే ఒక మతం మారిన గొర్రె పిల్లోడాడు, వాడు డాడీ వాళ్ళు ప్రసాదం పెట్టారు అన్నాడు. ఒక వ్యక్తి ఒకడికి ఆహారం పెడితే దెబ్బలు తినాల్సి రావడం అంటే అటువైపోడు ఎంత నీచుడై ఉంటాడు. వాడు ఎవడు పుట్టాడు? అవతల పక్కడు ఎవడైతే వచ్చి పూజారిని కొట్టాడో వాడు ఇక్కడ వాళ్ళకి పుట్టాడు. వాడు ఇప్పటికీ సర్టిఫికెట్లు హిందువే, ఇంటి పేరు లేకపోతే ఆడికి బతుకులేదు, క్యాస్ట్ వాడకపోతే ఆడికి మెతుకులేదు. సో వాడు ఇన్ని అన్నం, ఒక పిల్లవాడికి ప్రసాదం రూపంలో అన్నం పెడితే కొట్టాడంటే ఆడికి ఏమి ఎక్కింది? బైబిల్ ఎక్కింది. బైబిల్ ఎక్కితే అలా దిగజారుతారు. కాబట్టి ఇంకో ఊళ్ళో ఇంకో గుడి కూల్చిన, ఇంకొక విగ్రహాన్ని కాల్చిన, తన్నిన, దీనికి కారణం ఏంటి? ఎడారి మత విశ్వాసాలు, ఎడారి మత పుస్తకాలు. వాళ్ళు మనోళ్ళే, ఫిజికల్లీ మనోళ్ళు, మెంటల్లీ మెంటల్ ఫెలోస్. కాబట్టి ఎడారి మతాలు పెరిగినప్పుడల్లా ధర్మానికి గ్లాని హాని జరుగుద్ది.
కాబట్టి అవి పెరగకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంతే. తిరుపతిలో ఇవాళ మార్నింగ్ అనుకుంటా ఒక బాంబు ఉందని చెప్పి ఒక కాల్ వచ్చింది, ఒక అలర్ట్ లాగా. అంటే అలిపిరి దగ్గర చెకింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక కాల్ వచ్చిందనమాట, తిరుపతిలో మేము బాంబు పెడుతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ మార్నింగ్ న్యూస్లో కూడా వచ్చింది. అంటే ఇలాంటివి, అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి దర్శనం చేసుకోవాలనుకుంటారు, ఆయన స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి తిరుపతి టెంపుల్ మీద కూడా అంటే ఒక ఈజీగా మేము దాడి చేస్తాం ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? అంటే ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి ఏమి ఎక్కిస్తున్నారు? ఓ 15 ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ వాడి పేరు మొండి తోక సుధీర్, కొట్టొచ్చు నెట్లో ఉంటుంది. సుధీర్ అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఒక యాంకర్ కూడా సుధీరే, హిందూ పేరే కదా. సో వాడు దర్శనానికి వెళ్ళిపోయాడు, అది కొండ మీదకి వెళ్ళాడు, దర్శనానికి కాదు. వాడు వెళ్ళి అక్కడ బేడాంజనేయ స్వామి దగ్గర నిలబడి, అదిగో ఆ లోపల ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం పీకేస్తాం, మా ఎండిపోయిన శవం అని పెట్టేస్తాం అని మాట్లాడాడు. ఎక్కడైనా హిందువులు చర్చికి వెళ్ళి అలా మాట్లాడతారా? కావాలితే మన పిల్లలు, ముఖ్యంగా మన ఆడపిల్లలు, ఎప్పుడైనా హిందూ ఆడపిల్లలు బండి మీద వాళ్ళ నాన్నతో వెళ్ళేటప్పుడు చర్చి కానీ మసీద్ కానీ కనపడితే ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఇలా అంటున్నారు ఈ మధ్య. మన ఆడపిల్లలు, మన పిల్లలే, మన బొట్లు పెట్టుకునే హిందువుల ఆడపిల్లలే. యాక్చువల్గా ఆ పిల్లలు బంగారు తల్లులు. చర్చిలో కూడా దేవుడు ఉన్నాడు, మసీదులో కూడా దేవుడు ఉన్నాడు అనే విశాల భావం కలిగిన మన పిల్లలు. పరమత గౌరవం అనుకోవచ్చు, పరమత గౌరవం కూడా అనుకోవచ్చు. అవి పెద్ద పెద్ద పదాలు లేక్కర్లేదు, వేస్ట్. కానీ దైవం అంతటా ఉన్నాడు అనేది మనకి అది బ్లడ్లో ఉంది. కాబట్టి ఆ మంచి బుద్ధితో మనం అక్కడ చూస్తాం. కానీ ఎడారి మత పుస్తకాలు ఏమన్నాయంటే విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్ళిపోతాడు, విగ్రహాలను కూల్చేయాలి, కాల్చేయాలి, నాశనం చేసేయాలి. ఈ డీ ఫర్ డివోషన్ అనే కాన్సెప్ట్ లేదు, డీ ఫర్ డిస్ట్రాయ్. ఎప్పటి నుంచి? ఓ 1000-2000 సంవత్సరాల నుంచి ఇదే తంతు, నాశనం చేయడం, బదలగొట్టడం, ఆక్రమించడం. కాబట్టి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి ప్రపంచం రక్షించబడాలి, నాట్ ఓన్లీ ఇండియా. వీళ్ళ దగ్గర నేర్చుకునేది ఏం లేదు, బర్నింగ్ తప్ప లెర్నింగ్ ఏం లేదు. ఈ మళ్ళీ ఎర్నింగ్ చూడండి, సతీష్ అని ఉంటాడు ఇక్కడ, ఆయిల్ అది అమ్ముతుంటాడు, అదే డబ్బలు, ఆయిల్ డబ్బలు. ఏం ఆయిల్ అది? కలవర్ ఆయిల్. అతను స్పష్టంగా పబ్లిక్లో చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళంతా దశంభాగం ఇవ్వట్లేదు, ఇస్తే ఫోటో ఇస్తానని కూడా ఒక వీడియో వచ్చింది. తెలియదు, సెల్ఫీ ఇచ్చిన వాళ్ళకి. సో ఇప్పుడు అఫీషియల్గా అడుక్కోవడమా ఇంకా నాకు తెలియదు. మరి ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను చెప్తాను, హుండీలో డబ్బులు వేయకండి. ఓసారి ఈ గుడి అంతా తిప్పి చూసుకోండి, కెమెరాలో హుండీ ఉంది అక్కడ. హుండీలు తీసారు, హుండీలు తీసామని చెప్పాం. ఎందుకంటే హుండీ సిస్టమ్, హుండీ ఉంటే ఆ ధనం చేత దేవుడికి ఏదో జరుగుతుంది. నేను హుండీలో డబ్బులు వేద్దని చెప్తున్నా, ఇక ఒకవేళ హుండీ ఉన్నా కూడా యాజ్ ఏ హిందూ. నేనేమంటా అంటే యాజ్ ఏ క్రిస్టియన్, మీ దేవుడు చాలా బలవంతుడు, సర్వసమర్థుడు అనుకుంటే ఎవడు మీ పైసలు మాకు అక్కర్లేదు అని చెప్పాలి. ఇక దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, వీళ్ళ మీద ఆధారపడాల్సిన వాడు కాదు కాబట్టి, వీళ్ళు ఇచ్చే కోవిడ్ వచ్చిన ఒక అమ్మాయి సతీష్కి డబ్బులు పంపించిందండి. ఏం చేయాలి బుద్ధున్నవాడు? అంతకంత వేసి వెనక్కి పంపాలి. కోవిడ్ వచ్చింది కాబట్టి నువ్వే ఉంచుకోమా అని చెప్పాలి. అది కూడా గొప్పగా చెప్పుకున్నారు. మనం ఏం చేయాలి? అయినా ముష్టి వాళ్ళనే వదలని ముష్టి వాళ్ళు వీళ్ళు. మీకు తెలుసా, నేను నాతో 3-4 ఏళ్ల క్రితం ఓ ముసలావిడ అర్ధరాత్రి నేను 150 రూపాయలు ఇచ్చాను. ఇందులో ఎంత ఇస్తామన్నా 15 రూపాయలు ఇస్తానంట. ఎవరికి 15 రూపాయలు? ఎవరికి? పాస్టర్కి. ముష్టి వాళ్ళ దగ్గర కూడా ముష్టి పీల్చుకునే వీళ్ళు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన ధర్మం పట్ల అవగాహన, జ్ఞానము లేక. ఇది పెంచవలసిన బాధ్యత హిందువులది. సార్, తిరుపతిలో మొన్న మధ్య ఒక న్యూస్ చూసాను నేను. ఏదంటే పైకి వచ్చిన, అంటే మామూలుగా మనం తినుబండారాలు తెచ్చుకుంటారు కాబట్టి దాంట్లో గుడ్లు వచ్చాయని. ఇంకొకటి కింద అన్నమాచార్య విగ్రహానికి వాటికి శాంతాక్లాస్ ఇవన్నీ పెట్టాను. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? ఎవరు ఎందుకు మానిటర్ చేయట్లేదు? అంటే ఇప్పుడు ఒక 6 months నుంచి, అంటే ఎలక్షన్ అయిపోయి మొత్తం గవర్నమెంట్ కూడా ఫామ్ అయిన తర్వాత కూడా
అధికారులు పైన వాళ్ళు మారుతున్నారు కానీ కింద వాళ్ళు మారలేదని ఒక ఒపీనియన్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా వేరే అన్ని మతస్థులు ఉన్నారని ఇది ఓపెన్గా చాలా చోట్ల కూడా ప్రూవ్ అయింది. ఉన్నారు. దీనికి ఎప్పుడు పరిష్కారం వస్తుందని అనుకుంటున్నారు? వాళ్ళు తలుచుకుంటే టీటీడీలో పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దలు తలుచుకుంటే అవుతుంది. పెద్ద విషయం ఉందని రాజు తలుచుకుంటే దేనికి కొదవలేదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అది పెట్టడమే. వెరీ సింపుల్. నేను ఆల్రెడీ చైర్మన్తో ఎప్పుడో 2 నెలల క్రితం మాట్లాడాను. ఇలా చేయమని కొన్ని చెప్పి వచ్చాం మేము. ఇప్పుడు ఆఫీసులోకి ఎవడైనా వెళ్ళాలనుకోండి, ఐరిష్ పెట్టారు గుర్తుందా? తమ్ పెట్టారు గుర్తుందా? పూర్వకాలం సంతకం 3 విధానాలు ఉన్నాయి కదా, అలా 4 హెడ్ స్కాన్ అవ్వాలి. వాడు తిరునామం ధరిస్తేనే లోపలికి రావాలి. తిరునామం ఉండాలి. టీటీడీలో పనిచేసే ప్రతి వాడికి తిరునామం ఉంటేనే లోపల రావాలి. వాడు గోవిందనామాలు చెబితేనే లోపల రావాలి. సింపుల్. సో ఇవన్నీ ఎవరు చేయాలి? అక్కడ ఉండేవాళ్ళు చేయాలి, అధికారులు చేయాలి. వాళ్ళకే భక్తి లేకపోతే. కాబట్టి వాళ్ళు మారాలని, వీళ్ళని మార్చాలని, తిరుపతి యొక్క వైభవాన్ని పునర్వైభవం తీసుకురావాలని కోరుకుందాం. సార్, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇటీవల ఒక వక్ఫ్ బోర్డ్ గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి, బిల్స్ కూడా దాని గురించి మీ స్పందన ఏంటి సార్? మంచిది కదా. వక్ఫ్ బోర్డు అనేది భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి, ఆక్రమించడానికి కాంగ్రెస్ అనే దరిద్రం వాళ్ళు ఇచ్చిన ఒక అక్రమ చట్టం. ఇస్లాం పుట్టి 1400 ఏళ్ళు. తమిళనాడులో ఒక ఊరు, ఆ ఊళ్ళో దేవాలయం వయసు 1500 ఏళ్ళు. ఈ వక్ఫ్ వాళ్ళు ఆ గుడి మాదంటారు, ఆ ఊరు మొత్తం మాదంటారు. వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి హిందువుల వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ లాంటి, కమ్యూనిస్ట్ లాంటి దరిద్రుల నుంచి ఈ దేశం రక్షించబడాలి, ఈ ధర్మం రక్షించబడాలి. సో మంచి ప్రయత్నం. హిందూ దేవాలయాల మీద ఇస్లాంకి ఏం అధికారం ఉంది? అది దేశానికి సంబంధం లేని మతం. ఎవరెవరైతే ముస్లింలు, క్రైస్తవులు అంతా పూర్వీకులు హిందువులే. ఇంకో విషయం ఏంటంటే అరబ్బు ముస్లింలు ఎవరో వీళ్ళకి పిల్లనెవరు, బికాజ్ దే నెవర్ కన్సిడర్ దే ఆర్ ద ముస్లిమ్స్. అరబ్బు వాళ్ళు వచ్చి మహాకుంభలో ములుగుతుంటే, జపాన్ వాళ్ళు వచ్చి ములుగుతుంటే, భూటాన్ వాళ్ళు వచ్చి ములుగుతుంటే మనం కామెడీలు చేస్తే ఎలాగా? కాబట్టి మానండి. భారతీయ ముస్లింలారా, భారతీయ క్రైస్తువులారా, మీరు నేను అందరూ చాలా గొప్ప పూర్వీకుల వారసులం, అది మర్చిపోకండి. ఒక పుస్తకంతో మీ మస్తకాన్ని పాడు చేసుకోకండి. ఇంత గొప్ప దేశాన్ని పాడు చేయకుండా ధర్మంతో జీవించండి, ధర్మంగా జీవించండి. ఇప్పుడు మహాకుంభమేళ గురించి కూడా చెప్పారు. కొన్ని కోట్లాది మంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఫారెన్ నుంచి కూడా వచ్చి పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు. ఈ కుంభమేళా మీద కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అక్కడే అన్నీ చేస్తారు, అక్కడే అన్ని క్రియలు కూడా చేస్తుంటారు, అసలు కుంభమేళాని వెళ్ళడానికి లేదు అన్నట్టు కూడా కొంతమంది కమెంట్ చేస్తుంటే అది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. అంటే అక్కడే స్నానాలకు వెళ్తారు, అక్కడే అన్నిటికి వెళ్తుంటారనే ఒక వాదన కూడా వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు కుంభమేళా ఒక గొప్పతనం చెప్తారా సార్? కుంభమేళా చాలా గొప్పది. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళా 6 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మేము గత అర్ధ కుంభమేళాకి వెళ్ళాం, అంతకుముందుకు మహాకుంభమేళాకి వెళ్ళాం. సో దీనికి కూడా వెళ్తాం బహుశా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సంఘటనలు కొంత జరగచ్చు, కానీ ఇన్ని కోట్ల మంది వస్తారా? ఇన్ని కోట్ల మంది వస్తారా? వాళ్ళు చెప్పింది నిజమైతే ఇన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేస్తారు. కొంచెం ఆలోచన. మ్యారీ కోమ్ ఆవిడ పేరు, మ్యారీ కోమ్. ఆవిడ క్రిస్టియన్, వచ్చి ఆనందంగా సరదాగా గంగలో అలా పరిగెట్టింది. సో ఆవిడకి లేని బెంగ ఈ దొంగలకి ఎందుకు? కేవలం ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎలా మన ధర్మాన్ని తగ్గించాలి, నాశనం చేయాలి, డిమినిష్ చేయాలి, మినిమైజ్ చేయాలి, ఈ యొక్క దుష్ట సంకల్పం తప్ప ఈ మూర్ఖుల వల్ల ఒరిగేది ఏం లేదు. అలాగే సార్, ఇప్పుడు ఈ కుంభమేళాకి చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా ఒక అమ్మాయిని వైరల్ చేశారు బాగా, మొనాలిసా. ఏంటి సార్ అంటే మనం భక్తిపరంగా వెళ్ళి ఒక స్నానం ఆచరించి పుణ్యాన్ని పొందడానికి వెళ్తున్నాము, అలాంటి అమ్మాయిల్ని పాపులర్ చేయడానికి అసలు ఎటు పోతుంది? మీకు అర్థం కావట్లేదు.
ఇక్కడ కొన్ని శక్తులు మన ధర్మాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, మినిమైజ్ చేయాలి, డైల్యూట్ చేయాలి, దీని మీద పనిచేస్తుంటారు. అటువంటి పనిచేసే బ్యాచ్లో అదొక బ్యాచ్ పనిచేస్తుంది. వెళ్ళోళ్ళంతా ఆ పని చేయరు. స్నానం చేయాలి, పిండ ప్రదానము, పూజ, జపము, మళ్ళీ అయోధ్య, కాశీ యాత్ర. ఇవాళ కూడా ఎవరో స్నేహితుడితో మాట్లాడాను, ఇంకెవరితో మాట్లాడాను. ఎక్కడున్నారంటే యాత్రలో ఉన్నామన్నారు, బస్సులో వెళ్తున్నాం అన్నారు, ఇంకోళ్ళు విమానంలో అన్నారు, ఇంకోళ్ళు రైలు బుక్ చేసి రకరకాల మార్గాలు. ఎవరో హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఈ బేవర్స్ బ్యాచ్ అలా పాపులర్ చేశారంతే. పాప అమ్మాయి బాగుందా ఇప్పుడు, పారిపోయిందా? ఏదో సినిమా ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఏమో మొత్తానికి ఆ అమ్మాయి అక్కడ లేకుండా చేశారు. పూసలు అమ్ముకున్నారు కదా, పూసలు అమ్ముకునే అమ్మాయిని. అది నేను. సరే, ఇటీవల కాలంలో అంటే వయసు అంటే ఇప్పుడు 20 దాటిన వాళ్ళకి కానీ 30 దాటిన వాళ్ళకి కానీ ఒకప్పుడు పురాణాల గురించి కానీ అన్నీ చెప్తూ ఉండేవారు. ఇప్పుడున్న పిల్లలకి చాలామందికి అసలు పురాణాల గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ అసలు దేవుళ్ళ గురించి కానీ చాలామంది అంటే చెప్పడానికి కూడా మరి పేరెంట్స్కి కూడా ప్లేసెస్ అంటే అంత బిజీ లైఫ్, మెకానికల్ లైఫ్ వచ్చేసింది. ఇప్పుడున్న పిల్లలకి కూడా చెప్పకపోతే సనాతన ధర్మం కంటిన్యూ అవుతుందో లేదో కూడా చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు కదా. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి చెప్పాలంటారు మీరు? ఎందుకంటే పర్టికులర్గా ఈ పిల్లలే రేపు భవిష్యత్తు కదా. ఇప్పుడు ఎవరైతే 20 బిలో ఉన్నాలో, 20 నుంచి 30లో ఉన్నాలో వీళ్ళంతా రేపటి భారత పౌరులు, సనాతన ధర్మాన్ని కాపాడే వంగనది మానే వంగదు. కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ఉండేటువంటి వాళ్ళు, భవిష్యత్తులో ధర్మాన్ని పాటించవలసిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చే తరానికి అందించవలసిన వాళ్ళు. అది ఎలా సాధ్యమవుతుంది? డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. అమ్మ 7ంటికి లేచి నాన్న 9ంటికి లేస్తే పిల్లలు ఎప్పుడు లేస్తారు? 10-11ంటికి లేస్తారు. కాబట్టి అక్కడ మార్పు రావాలి. వస్తే నిలబడుతుంది. పిల్లలంతా చెడ్డోళ్ళు ఏం కాదు, తల్లిదండ్రులదే తప్పంటారు. ఇప్పుడు ఇందాక మార్నింగ్ ఎవరో ఫ్యామిలీ వచ్చారు, మీ వీడియోలు చూసిన తర్వాత మా పిల్లలు బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఉన్నారు, చక్కగా. కాబట్టి అందరు చెడ్డోళ్ళు కాదు. నువ్వు చెప్పకపోవడం వల్ల చెడ్డోళ్ళు అవుతుంది. నువ్వు అమృతం పంచు, వాళ్ళు విషం తాగరు. నువ్వు అమృతం పంచకపోతే ఆ విషమే అమృతంలో తాగుతారు. కాబట్టి ఈ జ్ఞానామృతాన్ని, గీతామృతాన్ని, భాగవతామృతాన్ని పంచకపోతే అది హిందువుల్లో పెద్దలదే దోషం. ఇటీవల కాలంలో కూడా చాలా సర్వేలు చూసుకుంటే, గత 10 ఏళ్ల నుంచి సర్వేలు చూసుకుంటే కన్వర్షన్స్ చాలా ఎక్కువైపోయింది. అంటే డైరెక్ట్గా ఊర్లలోకి వచ్చి పాంప్లెట్లు ఇవ్వడం, కన్వర్ట్ చేసుకోవడం ఇలా జరిగిపోతుంది అనమాట. డబ్బులు ఎంతో కొంత ఇవ్వడం. ఈ కన్వర్షన్స్ని ఎలా ఆపగలుగుతాం సార్? వాళ్ళు ధనంతో మతం మారిస్తే నువ్వు జ్ఞానంతో వాళ్ళని నిలబెట్టు. నువ్వు జ్ఞానంతో వాళ్ళని నిలబెట్టు. నీ ఇప్పుడు ఇందాక చెప్పిందే ఇక్కడ కూడా వర్తిస్తుంది. నువ్వు జ్ఞానం పంచకపోతే వాళ్ళు అజ్ఞానం పంచుతారు. దోషం ఎవరిది? జ్ఞానం పంచడం వాళ్ళది. ఎవరో పిల్లవాడు మొన్న మెసేజ్ పెట్టాడు, గురూజీ ఇక్కడ మణుగూరులో వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. నేనేం పెట్టాను? దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్ అని పెట్టాను. వాళ్ళకి డెడికేషన్ ఉంది, వాళ్ళ మత వ్యాప్తి కోసం వాళ్ళకి డెడికేషన్. నీకేముంది? నువ్వు కనీసం రోజు 10 నిమిషాలు రామాయణం చదవవు, ఓ 10 నిమిషాలు జపం చెయ్యవు, వినవు. కాబట్టి హిందువులు మారితే దునియా మొత్తం మారుతుంది. అంటే మారాలంటే ఇప్పుడు ఏం చేయాలని? అంటే నువ్వు చదువు, నువ్వు రామాయణం చదువు, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడు. గుడికి ఏమన్నా చేయగలనా? నేను ఈ నెల జీతం వచ్చింది, నేను గుడికి ఏం చేయగలను? గుడి చాలా బాగుంది కానీ ఎక్కడ ఒక మంచి శ్లోకం లేదు. సో ఈ గుడి వాళ్ళని అడిగి ఇక్కడ చక్కగా రామాయణంలో ముఖ్య శ్లోకాలు పెట్టు, ఇక్కడ కొన్ని బుక్స్ పెట్టు, మనం చాలా చేయొచ్చు. కాబట్టి అంటే చెప్పేవాళ్ళు లేకుండా పోయారనే అదే కాబట్టి ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుని, ఎవరో చెబితే నువ్వు తింటున్నావా, ఎవరో చెబితే నువ్వు పడుకుంటున్నావా, సహజంగా చేస్తున్నావుగా. అలాగే ధర్మానికి కూడా నీ సేవ సహజంగా చేయాలి. సో ఆ ప్రయత్నం మన వచ్చే తరం వారధులైనటువంటి పిల్లలు చేయాలని కోరుకున్నాం. మొన్న January 1 చూసాను నేను. యాక్చువల్లీ అది ఆంగ్ల నూతన సంవత్సరం. ఆ రోజు చాలా టెంపుల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అన్నీ ఫుల్ బిజీ. ముఖ్యంగా టెంపుల్స్ చూసుకుంటే అందరూ ఆ రోజు దర్శనానికి వెళ్తున్నారు. అది ఆంగ్ల నూతన సంవత్సరం యాక్చువల్లీ. కానీ మన ఉగాది ఉంది, అన్ని పండుగలు కూడా ఉన్నాయి.
కానీ జనాలు ఇలా పిచ్చిగా ఫాలో అవ్వడం, అంటే ఒక ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఫాలో అవ్వడం, అది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్కించారు హ్మ్. ఎక్కించారు. హ్మ్. రాత్రి 1 గంట గుడి తీయడం, హ్మ్. 12కి గుడి తీయడం, పూజలు చేయడం, 1 గంట 2 పూజ చేయడం, మనకు సంబంధం లేదు. అసలు ఆ ప్రకృతి మార్పు అనేది ఏం లేదు. డిసెంబర్ 31 రాత్రి ఎలా ఉందో జనవరి 1 పొద్దున కూడా అంతే ఉంటుంది. ఆకులు ఏం రావడం, ఆకులు మొలవడం ఏం జరగవు. కానీ మన పూజారులు కూడా ఎందుకు చేస్తున్నారని అజ్ఞానం లేదా ఫోర్సు. పైన ఎవడో అధికారి చెప్తే చేయాల్సి వద్ది. అయితే మేము ఒక 7-8 ఏళ్ల క్రితం దాని మీద పోరాటం చేసాం. తిరుమల విషయంలో సక్సెస్ అయింది. తిరుమలలో అక్కడ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అవి మానేశారు. మనం ఉగాది చేయాలి. నువ్వు దాన్ని గుర్తిస్తే మంచిదే. కానీ అది నీదిలాగా ఫీల్ అయిపోయి సోది చెప్పి 2025కి స్వాగతం ముగ్గులు పెట్టి, మగవాళ్ళు పెగులేసి ఆడవాళ్ళు ముగ్గులు పెట్టేసి ఉగాది నాడు పడుకుంటే ఎలా? ఉగాది ఉత్సవం చేయి, ప్రకృతి మార్పు వస్తుంది. ఆ మార్పుని స్వీకరించు, ఆ మార్పుని ఆహ్వానించు. కాబట్టి మనం ఇతర పద్ధతిని మనం విమర్శించట్లేదు, కానీ మనకు అక్కర్లేదు. గుర్తించు, గౌరవించు, కానీ నీ మూలం మర్చిపోకు. ఇది భక్తివన్ ప్రేక్షకుల తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను స్వామి గారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ బంగారు.